జయగురు దత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. నమో వెంకటేశాయ. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. మనం సహజంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు స్వామి ఎన్నోసార్లు నీ దర్శనానికి వస్తున్నాం, ఒక్కసారైనా నువ్వు నీ కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ఏంటండి ఇది వింతగా ఉందనుకుంటున్నారా? అవునండి, మనం ఆలయాన్ని దర్శించినప్పుడు కర్పూర కాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్టుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం. ముందుగా నాకు ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన సుఖేంద్ర భట్టార్ గారికి, అలాగే ఈ యొక్క ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆలయం కండెన్ ప్రియా భాస్కరన్ గారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ కి కేవలం 1.5 కిలోమీటర్ లో ఉన్న నెరుకుంట్రం అనే ఏరియాలోని కరి వరదరాజ పెరుమాల్ టెంపుల్ అనే టెంపుల్ లో ఈ స్వామివారు ఉన్నారు. ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్టు స్వామివారు దేవేరులతో కలిసి, అంటే ఇద్దరు వక్షభాగంలో ఇద్దరు రెండు వైపులా ఉండగా అభయహస్తంతో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏ గుళ్ళోనూ లేని విధంగా కర్పూర హారతిలో స్వామివారు మొదటగా అందరూ చూసేటట్టుగానే కళ్ళు మూసుకుని ఉండి, హారతి ఎటువైపు అయితే ఇస్తూ ఉంటారో అటువైపుగా కనుగుడ్డు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. హారతి మధ్యలోకి రాగానే స్వామివారు కళ్ళు తెరిచినట్టుగా ఉండే అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించబడిన విగ్రహం. మీ అందరి కోసం మరొకసారి స్వామివారి దర్శనాన్ని మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతోంది. ఇప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తూ స్వామివారు కళ్ళు తెరిచిన విధానాన్ని గమనించగలరు.